నమస్తే అండి, నేను కిరణ్మయ్. వినాయకునికి గడ్డిపోచ అంటే ఎంతో ఇష్టము. వినాయక చవితి రోజు గరికతో పూజ చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని, ఎంతటి కష్టాన్నైనా గణపతికి చెప్పుకొని 2 పోచల దూర్వారాన్ని భక్తితో సమర్పించినట్లయితే స్వామి ఆ కష్టాన్ని గట్టెక్కిస్తారని అంటారు. ఎటువంటి సమస్యలున్నా వినాయకుని ముందు చెప్పుకొని గుంజీలు తీయటం వలన ఆ గణేశుడు సకల అభిష్టాలను నెరవేర్చుతాడని అంటారు. అసలు ఆ స్వామికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టము? ఈ గుంజీలు తీయటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినా గరిక లేకుండా విఘ్నేశ్వరుని పూజ పూర్తి కాదు. వినాయకునికి అసలు ఎటువంటి పుష్పాలు గాని పత్రాలు గాని లేకుండా ఒక్క గరికతో మాత్రమే పూజ చేసి వినాయకుని పూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటారు. పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలని భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకున్నారట. అప్పుడు వినాయకుడు అనలాసురుడిని అమాంతము మింగేశాడట. అనలము అంటే అగ్ని అని అర్థము. ఆ అసురుడిని వినాయకుడు మింగటం వలన భరించలేని తాపంతో బాధపడ్డాడు. అప్పుడు స్వామికి కలిగిన వేడిని ఉపశమింప చేయటానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. స్వామిని పద్మాలను సమర్పించారు. ఎన్నో రకాల పత్రులతోనూ పుష్పాలతోనూ అర్చన చేశారు. ఏకంగా చంద్రుణ్ణి తీసుకుని వచ్చి గణపతి శిరస్సు పైన ఉంచారు. అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకుని వచ్చి వినాయకుని శిరస్సు పైన ఉంచినంతనే గణపయ్య తాపం తగ్గిందట. ఆ విధంగా వినాయకునికి గడ్డిపోచకు లంకి కుదిరింది అంటారు. అప్పటి నుంచి ఆ స్వామికి ఎన్ని రకాల పుష్పాలు పత్రిని సమర్పించుకున్నా గరికిపోచుతో సరిసమానమైనవి కావు అని అంటారు. అంతేకాకుండా గరికపోచను ఎంతో తేలిగ్గా అందరూ తీసుకుంటారు. కానీ సృష్టిలో ఏది అల్పమైనది కాదు అని స్వామి మనకు తెలియజేస్తూ గరికను ఇష్టపడతారు అనే భావన కూడా ఉంది. గరికను పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గరికలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గరిక వేర్లను మెత్తగా నూరుకొని అందులో పసుపును కలిపి చర్మానికి లేపనంగా రాసుకోవటం వల్ల చర్మం పైన ఉన్న దద్దుర్లు, దురదలు, అలర్జీ వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయట. గరికను పచ్చడిగా చేసుకొని అన్నంతో కలిపి తినటం వలన ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గరికను మెత్తగా నూరి గాయాలపైన లేపనంగా రాయటం వలన కూడా గాయాలు త్వరగా మానుతాయట. గ్రహణ సమయంలో కూడా గరికను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారు అనేది మనం తెలుసుకుందాము. ఆ వినాయకుని అనుగ్రహం కోసము వినాయకుని ఆలయాలకు వెళ్ళి గాని వినాయక పూజ తర్వాత ఇంట్లో గాని గుంజీలు తీస్తూ ఉంటాము. గుంజీలు ఆ విధంగా తీయటం వలన స్వామి ప్రసన్నుడయి శీఘ్రమైన ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. గుంజీలు తీయటం వెనుక ఉన్న అసలైన కారణం ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. పార్వతీదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడు. అందుకనే పార్వతీదేవిని నారాయణి అని అంటారు. శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట. కైలాసానికి వెళ్ళిన మహావిష్ణువు తన ఆయుధాలైన సుదర్శనము, గద, మిగిలిన ఆయుధాలన్నింటినీ తీసి పక్కన పెట్టి శివుని పక్కన కూర్చొని శివునితో ముచ్చటల్లో పడతాడట. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి వచ్చి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేశాడు. ఆ సమయంలో పరమేశ్వరునితో కబుర్లలో మునిగి ఉన్న మహావిష్ణువు గణపతి సుదర్శనాన్ని మింగుతున్నట్లుగా గమనించలేదు. కొంతసేపటి తరువాత శ్రీహరి తన ఆయుధాలు ఉంచిన చోటున చూస్తే సుదర్శన చక్రము కనిపించలేదు. ఎక్కడ ఉంచానో అనుకుంటూ శ్రీహరి కైలాసమంతా వెతకటం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన బాలగణేశుడు ఏం వెతుకుతున్నారు అని అడగగా, నా సుదర్శన చక్రము ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, దానినే వెతుకుతున్నాను అని శ్రీహరి బాలగణేశునికి సమాధానం చెప్పాడు. అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ, నీ సుదర్శన చక్రాన్ని నేను మింగేశాను కదా అని అన్నాడు. తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని మహావిష్ణువు గణేశుడిని ఎంతగానో బతిమిలాడుతూ ఆ బాలుడిని ప్రసన్నం చేసుకునేందుకు తన కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గణేశుని ఎదురుగా మహావిష్ణువు గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణువు పసివాడిలా గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించిన వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రము నోటి నుంచి బయటపడుతుంది. అప్పుడు విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడట. అప్పటి నుంచి వినాయకుని ముందు గుంజీలు తీసి వేడుకున్నట్లయితే ఎంతటి సమస్యనైనా ఎలాంటి కోరికనైనా నెరవేర్చుతాడని భక్తులు నమ్ముతారు.
ఇదండి వినాయకునికి గరిక అంటే ఎందుకు ఇష్టము, వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.